డాక్టర్ గారు ఇప్పుడు చాలామంది ఒక రకమైన బాధ మానసిక బాధతో బాధపడుతుంటారు. అదేంటి అంటే మేము సెక్స్లో పాల్గొన్నప్పుడు నాకు తొందరగా అయిపోతుంది, నేను నా భార్యను సాటిస్ఫై చేయలేకపోతున్నాను అనే చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. సో అసలు సెక్స్ సామర్థ్యం పెంచడానికి ఆయుర్వేదంలో ఏమైనా ఉందా? మీరు అడిగిన క్వశ్చన్ చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఓకే. ఈ సెక్సువల్ సామర్థ్యం పెరగడానికి, అలాగే త్వరగా అడిక్షన్ అవుతూ ఉంది, త్వరగా మెత్తగా అయిపోతుంది, ఇలాంటి సమస్యలు చాలామందికి ఉన్నాయి. ఈ సమస్యలకి కారణం ఏమంటే యాక్చువల్గా ఇది సైకలాజికల్గా స్ట్రాంగ్గా ఉంటే, ముందు మనం ఏమంటే సైకలాజికల్గా సపోజ్ ఒక స్త్రీతో సెక్స్లో పాల్గొనడానికి వెళ్ళే ముందు ప్రిపేర్ అయిపోతారు, ఇంటెన్షనల్గా ఆల్రెడీ ప్రిపేర్ అయిపోతారు. సో నేను ఇలా చేయాలి అని రెచ్చిపోయి అక్కడికి వెళ్ళగానే సామర్థ్యం అనుకున్నంతగా చూపించలేకపోవటం వల్ల వాళ్ళు మానసికమైన ఒక భ్రాంతిలో ఉంటారు. నేను నా భార్యని సాటిస్ఫై చేయలేకపోతున్నా, లేకపోతే నేను ఈ అమ్మాయిని సాటిస్ఫై చేయలేకపోతున్నా అనే సైకలాజికల్ డిజార్డర్ లాగా ఫీల్ అయిపోతుంటారు. యాక్చువల్గా ఈ సెక్సువల్ సామర్థ్యం అనేది పెరగడం అనేది మన మనసా వాచా కర్మన, మన మైండ్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత సెక్సువల్ సామర్థ్యం పెరుగుతుంది. ఇది అల్టిమేట్గా మన బ్రెయిన్కి సంబంధించింది, మన మైండ్ సెట్కి సంబంధించింది సెక్సువల్ సామర్థ్యం. డాక్టర్ గారు ఇప్పుడు చాలామంది ఒక రకమైన బాధ మానసిక బాధతో బాధపడుతుంటారు. అదేంటి అంటే మేము సెక్స్లో పాల్గొన్నప్పుడు నాకు తొందరగా అయిపోతుంది, నేను నా భార్యను సాటిస్ఫై చేయలేకపోతున్నాను అనే చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. సో అసలు సెక్స్ సామర్థ్యం పెంచడానికి ఆయుర్వేదంలో ఏమైనా ఉందా? మీరు అడిగిన క్వశ్చన్ చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఓకే. ఈ సెక్సువల్ సామర్థ్యం పెరగడానికి, అలాగే త్వరగా అడిక్షన్ అవుతూ ఉంది, త్వరగా మెత్తగా అయిపోతుంది, ఇలాంటి సమస్యలు చాలామందికి ఉన్నాయి. ఈ సమస్యలకి కారణం ఏమంటే యాక్చువల్గా ఇది సైకలాజికల్గా స్ట్రాంగ్గా ఉంటే, ముందు మనం ఏమంటే సైకలాజికల్గా సపోజ్ ఒక స్త్రీతో సెక్స్లో పాల్గొనడానికి వెళ్ళే ముందు ప్రిపేర్ అయిపోతారు, ఇంటెన్షనల్గా ఆల్రెడీ ప్రిపేర్ అయిపోతారు. సో నేను ఇలా చేయాలి అని రెచ్చిపోయి అక్కడికి వెళ్ళగానే సామర్థ్యం అనుకున్నంతగా చూపించలేకపోవటం వల్ల వాళ్ళు మానసికమైన ఒక భ్రాంతిలో ఉంటారు. నేను నా భార్యని సాటిస్ఫై చేయలేకపోతున్నా, లేకపోతే నేను ఈ అమ్మాయిని సాటిస్ఫై చేయలేకపోతున్నా అనే సైకలాజికల్ డిజార్డర్ లాగా ఫీల్ అయిపోతుంటారు. యాక్చువల్గా ఈ సెక్సువల్ సామర్థ్యం అనేది పెరగడం అనేది మన మనసా వాచా కర్మన, మన మైండ్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత సెక్సువల్ సామర్థ్యం పెరుగుతుంది. ఇది అల్టిమేట్గా మన బ్రెయిన్కి సంబంధించింది, మన మైండ్ సెట్కి సంబంధించింది సెక్సువల్ సామర్థ్యం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.